హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్ గురించి చిన్న అవగాహన అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. సో ఒకరి నేమ్ వచ్చేసి మణికంఠ అండ్ సెకండ్ అతని నేమ్ వచ్చేసి అర్జున్. వాళ్ళిద్దరి దగ్గర కొంత అమౌంట్ అయితే ఉంది. దాన్ని ఏమనుకుంటున్నారు, ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళు కొద్దిగా రీసెర్చ్ అనేది చేస్తే స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ అని వాళ్ళకి తెలిసింది. అయితే వాళ్ళిద్దరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నారు. ఇద్దరూ కలిసి కొన్ని కంపెనీస్ని వెతికారు అండ్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని చెక్ చేస్తారు. అర్జున్కి ఒక కంపెనీ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే మార్కెట్లో అండ్ బిజినెస్లో హైలో ఉంది కాబట్టి ఆ కంపెనీ అనేది, అండ్ ప్రాఫిట్లో కూడా మంచిగా ఉందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అనేది వెంటనే చేస్తాడు ఆ కంపెనీలో. అలాగే మణికంఠకి కూడా ఒక కంపెనీ అనేది నచ్చింది. ఎందుకంటే మణికంఠ జాగ్రత్తగా ఉంటూ ఆ కంపెనీ గుడ్ విల్ ఏంటి, కంపెనీ ఎలా గ్రోత్ అవుతుంది, ఆ కంపెనీ ప్రాఫిట్స్ అన్ని అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అలాగే అర్జున్కి తొందరపాటు అనేది ఎక్కువ. బాగా కంపెనీ గురించి అనాలిసిస్ చేయకుండా గ్రోత్లో ఉందని చెప్పేసి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కంపెనీ యొక్క పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏమి చూడకుండా ప్రజెంట్ ఎలా ఉంది అని చూసేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేస్తాడు. అర్జున్కి కంపెనీ అనేది గ్రోత్లో ఉండటం వల్ల తన ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీకి ఏంటంటే మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. దాని కారణంగా తనకి వచ్చిన ప్రాఫిట్స్ని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాడు అర్జున్. ఆ బిజినెస్లో కూడా మంచి లాభాలు అనేవి వచ్చాయి. ఇంకోవైపు మణికంఠను చూస్తే ముందు వచ్చే నష్టాలను కూడా గ్రహించి వాటిని తొందరపడలేదు. మణికంఠ ప్రతి దాని గురించి వివరంగా తెలుసుకొని డిఫరెంట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాడనమాట. ఆ కంపెనీస్లో చిన్నగా గ్రోత్ అయితే వస్తుంది. చివరికి మణికంఠ తీసుకున్న నిర్ణయాలు వలన మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చినాయి అన్నమాట ఆ కంపెనీకి. తన ఫైనాన్షియల్ పొజిషన్ అయితే గ్రోత్ అనేది పెరిగిందనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత అర్జున్ బిజినెస్ అనేది డౌన్ఫాల్ అనేది అయ్యింది. మణికంఠ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సహనం, పేషెన్స్, రీసెర్చ్ అండ్ నష్టాలను ఎదుర్కోవడం ఎలా అనేవి ముఖ్యమైన విషయాలని మనం తెలుసుకోవాలి. వాటి పట్ల అవగాహన అనేది ఉండాలి. సో ఇదండి ఈ వీడియో. మీకు అర్థమవటానికి నేను ఈ చిన్న స్టోరీ అనేది మీకు చెప్పాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.